తుపాకులతో హాస్పిటల్లోకి 5 వ్యక్తులు చొచ్చుకు వెళ్ళిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి చూడండి, ఆ వ్యక్తిని కాల్చేందుకు ఎంత దర్జాగా వెళ్లారు 5 కూడా. ఎక్స్క్లూసివ్ ఫుటేజ్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూడొచ్చు, 5 కూడా తమ వెంట తెచ్చుకున్న తుపాకులతో. అదిగో ఒక్కసారి ఈ ఫ్రేమ్ ఇలాగే ఉంచండి. ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాడు, 2, 3, 4, 5 మొత్తం 5 మొత్తం లోపలికి వెళ్తారు. చూడండి ఎంత దర్జాగా వెళ్తారో. సీసీ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అవుతోందంటే అక్కడ అబ్జర్వేషన్ ఉండాలి కదా. మొత్తం 5 కూడా వాళ్ళ బుల్లెట్స్ని లోడ్ చేసుకుంటున్నారు. చూస్తున్నారా, బుల్లెట్స్ని లోడ్ చేసుకుంటూ 5 లోపలికి వెళ్ళి పెరోల్ ఖైదీపై ఫైరింగ్కి దిగారు. ఆ ఫుటేజ్ని మీరు చూడొచ్చు. ఆ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. బీహార్ పాట్నాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. తుపాకులతో హాస్పిటల్ లోపలికి మీరు చూడొచ్చు 5, 1, 2, 3, 4, 5 అదిగో మీరు చూడొచ్చు. కాల్చిన తర్వాత మళ్ళీ పారిపోతున్నారు. అదే గన్ పట్టుకుని మీరు చూడొచ్చు. వెంటనే కాల్పులు జరిపారు. 209 రూమ్ నెంబర్ 209 209 వచ్చింది. 5 వచ్చారు, కాల్చి పారిపోయారు. ప్రస్తుతం బతుకున్నాడా లేకపోతే చనిపోయాడా అనేది ఇంకా మనకి తెలియదు, కన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అయితే ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళు 5 వచ్చారు. 5 వచ్చిన క్రమంలో మీరు చూస్తే ఆ 5 ఎటువంటి సెక్యూరిటీ చెక్స్ లేవా. హాస్పిటల్ చూడొచ్చు. మళ్ళీ ఆ హాస్పిటల్ని చూస్తే కనుక కాస్త పెద్ద హాస్పిటల్లా కనిపిస్తుంది. ఒక వ్యక్తి అదుగు ఆ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తోంది కదా. ఒక వ్యక్తి అదుగు మీరు చూడొచ్చు దర్జాగా డోర్ లోపలికి వెళ్ళాడు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ బుల్లెట్స్ని లోడ్ చేస్తున్నారు. ఆ గన్లోకి ఆ బుల్లెట్స్ని లోడ్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు కదా. వాళ్ళు రెడీగా ఉన్నారు. ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాడు. వీళ్ళ 5 మీరు చూడండి. వీళ్ళ 5 కూడా క్యాప్లు పెట్టుకుని ఉన్నారు. మళ్ళీని నెత్తి మీద టోపీ పెట్టుకుని వీళ్ళ 5 వెళ్ళిన సందర్భం. ఒక వ్యక్తి అదిగో మీరు 4 చూడొచ్చు. అంటే బహుశా వాళ్ళు ఎక్కడ ఐడెంటిఫికేషన్ దొరకకుండా ఉండేందుకు ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ఈ వ్యక్తికి సంబంధించి మీరు చూడొచ్చు విజువల్స్. వాళ్ళు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. అసలు ఏంటి స్టోరీ అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బీహార్ పట్నాలో జరిగిన ఈ ఘటన. బీహార్ రాజధాని పాట్నాలో పరాస్ హాస్పిటల్లో చికిత్స తీసుకోవడానికి పెరోల్ మీద బయటకు వచ్చాడు ఒక వ్యక్తి. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బీహార్ పాట్నాలో పరాస్ హాస్పిటల్లో చికిత్స తీసుకోవడానికి పెరోల్ మీద బయటకు వచ్చాడు చందన్ మిశ్రా అనే ఖైదీ. వచ్చిన తర్వాత ఆ ముఠా 5 ఉన్న ముఠా వచ్చి చందన్ మిశ్రాపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఆయన హాస్పిటల్లోనే మరణించినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం పరాగ్ హాస్పిటల్కి పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. మీరు చూడొచ్చు ఒక హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్. అలాంటి హాస్పిటల్లో సాధారణంగా ఒక పేషెంట్ ఉన్నాడు అనుకుందాం. ఏం చేస్తారు, అంత వేగంగా ఎవరిని పడితే వాళ్ళు పంపించారు కదా. పూర్తిగా సెక్యూరిటీ చెక్స్ చేసిన తర్వాత కదా పంపిస్తారు. సెక్యూరిటీ ల్యాబ్సెస్ అనేవి క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. పరాస్ హాస్పిటల్కి సంబంధించి ఆ 5 వచ్చి బీహార్ హాస్పిటల్లో ఈ కాల్పులు జరిపారు. దీంతో అక్కడ కలకలం రేగింది. వరుస హత్యలతో బీహార్ అట్టుడికిపోతోంది. మరోసారి పట్నాలో కాల్పులు జరిగాయి. డీటెయిల్స్లోకి మాట్లాడుకున్న సందర్భంలో పరాస్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు పెరోల్ ఖైదీ. అతగాడిపై దాడులు జరిగాయి. బక్సర్ జిల్లాకు చెందిన చందన్ మిశ్రాపై అక్కడ కొంతమంది ఇన్ఫాక్ట్ ఆ వ్యక్తి ఎవరైతే ఈ చందన్ మిశ్రా ఉన్నాడో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆయన బక్సర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతగాడి మీద కూడా హత్య కేసులు ఉన్నాయి. కొన్ని డజన్ల కొద్ది హత్య కేసులు ఉన్నాయి. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. వాళ్ళెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనేది ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. అనారోగ్యం కారణంగా పెరోల్పై బయటకు వచ్చి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ టైంలో ఒక 5 సభ్యుల ముఠా మీరు చూడొచ్చు. ఒక వ్యక్తి క్యాప్ పెట్టుకోలేదు. మిగిలిన 4 కూడా క్యాప్ పెట్టుకున్నారు. వాళ్ళ గన్స్ని లోడ్ చేసుకున్నారు. లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి లోపలికి వెళ్ళారు. ఎంత దర్జాగా వెళ్ళారో చూడండి. అంటే హాస్పిటల్కి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక వ్యక్తిని సాధారణంగా పేషెంట్ దగ్గరికి దట్టు ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేకపోతే ఈ హాస్పిటల్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో సెక్యూరిటీ చెక్స్ అయితే ఉండాలి కదా, సాధారణంగా ఉండాలి కదా. సో అక్కడ ఏం జరిగింది మీరు గమనిస్తే కనుక వాళ్ళు దర్జాగా లోపలికి వెళ్ళారు. సెక్యూరిటీ చెక్స్ లేవు. ఆ తర్వాత లోపలికి వెళ్ళే క్రమంలో సీసీ ఫుటేజ్ ఉంది. అంటే సీసీ కెమెరా ఉందంటే దాన్ని ఒక అబ్జర్వేషన్లో ఉంచాలి కదా.
ఘటన జరగకుండా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఆ హాస్పిటల్ మీద లేదా? ఒకవేళ ఈ ఘటన ఒక్కసారి మీరు చూస్తే 5 వచ్చారు, 209 ఆ హాస్పిటల్ వాళ్ళ ఆ వ్యక్తికి కేటాయించిన ఆ బెడ్ దగ్గరికి వెళ్ళారు, ఆ ట్రీట్మెంట్ తీసుకున్న రూమ్ నెంబర్ 209 దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ బెడ్ దగ్గరికి వెళ్ళారు, బెడ్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేశారు. ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 సభ్యులు అటాక్ చేసేంత వరకు ఏ మొద్దు నిద్రపోతున్నారు అక్కడ ఉన్నాడు హాస్పిటల్ వర్గాలు. అఫ్ కోర్స్ అతగాడు ఖైదీ కావచ్చు, అతగాడు ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారి మీరు చూస్తే అదిగో 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 మీరు చూడొచ్చు పక్కన. ఒకసారి ఫ్రేమ్ని ఒక్కసారి ఆ వ్యక్తి బయటకు వచ్చిన క్రమంలో పాజ్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ మనం చూపించబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పీసీఆర్ ఫర్ ది సపోర్ట్. ఆ విజువల్ మీరు చూడొచ్చు. వాళ్ళ డోర్ తీసుకొని మీరు చూడొచ్చు. ఒకరు వెళ్ళాడు కదా, ఒకడు పారిపోతున్నాడు కదా, ఇంకొకడు కూడా పారిపోతున్నాడు చూడండి. ఇంకొకడు మొత్తం ఈ బ్లూ అదిగో ఆ బ్లూ క్యాప్ పారిపోతున్నప్పుడు ఆ పక్క బెడ్లో ఏదో డౌట్ వచ్చింది. అదుగు వీళ్ళందరూ పారిపోతుంటే అతగాడు ఒక వ్యక్తి అదుగు ఆ డోర్ తీసుకొని చూస్తున్నాడు. అంటే అక్కడికి ఒకటా రెండా ఏకంగా 5 ఎన్ని రౌండ్ల కాల్పులు జరుపుంటారు అర్థం చేసుకుంటేనే ఆ సౌండ్ వింటేనే బుల్లెట్ సౌండ్ వింటేనే సగం గుండె అక్కడ ఆగిపోయేంత పని అయిపోతూ ఉంటుంది. అంటే రెగ్యులర్గా వినని వాళ్ళకి అటువంటి సందర్భం. ఆఫ్ కోర్స్ హాస్పిటల్ ఎవరు ఉంటారు? పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు ఎంత సున్నిత మనసులు అయి ఉంటారు ఆ టైంలో అర్థం చేసుకోవచ్చు కదా. సో ఈ నేపథ్యంలో వాళ్ళందరూ షాక్కి గురయ్యారు. సో 209లోకి వెళ్ళినప్పుడు చూడండి ఎంత దర్జాగా వెళ్ళారు. ఈ హాస్పిటల్ నాది, ఈ హాస్పిటల్ ఎవరు ఏం చేయలేరు అన్నంత దర్జాగా వెళ్ళారు మొత్తం 5 కూడా. వెళ్ళడమే కాదు, వెళ్ళిన తర్వాత మనిషిని కాల్ చేసిన తర్వాత, మనిషి మీద ఫైరింగ్ జరిపిన తర్వాత అంతే దర్జాగా మళ్ళీ పారిపోయారు అక్కడి నుంచి. మరి వాళ్ళు రావడం నుంచి వాళ్ళు అటాక్ చేసిన తర్వాత నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ఎందుకు పట్టుకోలేదు? సెక్యూరిటీ లేదా? ఏం పరాగ హాస్పిటల్ జనాల నుంచి డబ్బులు బాగా బాగానే గుంజుతారు కదా, బట్ సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత లేదా? డోంట్ యూ హ్యావ్ దట్ థింగ్ టు సెక్యూర్ ఎ పేషెంట్స్? నీ పేషెంట్కి భద్రత కల్పించాల్సిన బాధ్యత పరాగ హాస్పిటల్ నీకు లేదా? వాడు ఖైదీ అవ్వచ్చు అబ్బా, లేకపోతే దుర్మార్గుడు అవ్వచ్చు, కర్కసుడు అవ్వచ్చు, రాక్షసుడు అవ్వచ్చు, వాడు ఏవైనా కావచ్చు. నీ హాస్పిటల్లో వచ్చాడు ట్రీట్మెంట్ తీసుకుంటా అంటే వాడికి భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? అది ఎక్కడైనా ఎవరికైనా కావచ్చు. కాబట్టి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం పడుతోంది. ఒకడు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5 వచ్చి ఒక హాస్పిటల్కి చొచ్చుకెళ్ళి, అది కూడా పొడి ప్రభుత్వ ఆసుపత్రి అనుకుంటే ప్రజలు ఎక్కువ వస్తూ ఉంటారు, అక్కడేవో లోటుపాట్లు ఉంటాయో అని మాట్లాడుకునే సందర్భం అంటే ఏదో అనుకోవచ్చు. అఫ్కోర్స్ అక్కడైనా యాక్సెప్టబుల్ కాదు. బట్ అక్కడ మీరు చూడొచ్చు అంత లగ్జరియస్గా కనిపిస్తోంది. బహుశా లగ్జరియస్ అనే పదం ఇక్కడ రాంగ్ అవ్వచ్చు. బట్ ఒకసారి చూడండి, ఆ ఫ్లోర్ చూడండి, అక్కడున్న అరేంజ్మెంట్స్ చూడండి, లేకపోతే ఎమ్యూనిటీస్ కూడా కాదు, అక్కడున్న ఫెసిలిటీస్ మీరు చూడండి. ఆ సీసీటీవీ దేనికి పెట్టుకున్నారు? ఆ సీసీ కెమెరాలు దేనికి? ఒకసారి విజువల్ చూస్తే మాత్రం పేషెంట్స్ సంబంధించి అందరూ ఉలిక్కిపడ్డారు. ఇదే ఘటనకు సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. ఇటు బీహార్ పోలీసులు ఈ ఘటన మీద రియాక్ట్ అయ్యారు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. వాళ్ళ రియాక్షన్ లైవ్ లో మీరు చూస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటారో చూద్దాం. के दर्जनों केस दर्ज है और इसमें एक में ये सजा याफ्ता भी है। इनका ये इतने दुर्दान अपराधी थे कि इनको यहाँ बक्सर से भागलपुर जेल ट्रांसफर किया गया था और ये इलाजरत होने के कारण इनको पैरोल पे दिया गया था। इसी में इलाज के क्रम में ये यहाँ भर्ती थे। भर्ती रहने में इनके जो संभवतः जो विरोधी गुट वाले थे उनके द्वारा यहाँ आके इनको गोली मारी गई है। कई गोलियां लगी हैं, इनको इलाजरत हैं अभी। और इसमें हम लोग बक्सर पुलिस की मदद से आइडेंटिफाई करवा रहे हैं कि इनका विरोधी गैंग में कौन थे। जो शूटर थे उनका चेहरा हम लोग फोटो मिल गया है और हम लोग आइडेंटिफाई करवा रहे हैं। ये देखने से प्रतीत हो रहा है कि इनके जो चंदन शेरू गैंग हुआ करता था बक्सर में, उसी गैंग से संबंधित है। बक्सर पुलिस की मदद से हम लोग इनका जो विरोधी ग्रुप है उनके बारे में डिटेल्स निकलवा रहे हैं
जो फोटो आए हैं हम लोग के पास, उसकी पहचान करा के हम लोग जल्दी इसमें कार्रवाई करेंगे। ये गोलियों के जो लगने की संख्या ये पोस्टमार्टम से क्लियर होगा, लेकिन ये क्लियर है कि कई राउंड गोलियां चली हैं। अभी जो सीसीटीवी फुटेज है उसके हम लोग अवलोकन करके इसमें पता कर रहे हैं। तो अंतर 2 मोटरसाइकिल से लोग आए थे। इसमें जो गार्ड यहाँ पे थे उनसे पूछताछ चल रही है कि कैसे वो आए, बिना जांच के, बिना रोक टोक के वो चले गए। जो हॉस्पिटल की सुरक्षा व्यवस्था पे है, इस पे भी हम लोग ये पता करवा रहे हैं कि उनकी मिलीभगत है कि नहीं इसमें, और किस तरह की सुरक्षा व्यवस्थाएं रखी जा रही है। मिश्रा, इनके ऊपर हत्या के दर्जनों केस दर्ज थे और इसमें एक में ये सजा याफ्ता भी है। इनका ये इतने दुर्दांत अपराधी थे कि इनको यहाँ बक्सर से भागलपुर जेल ट्रांसफर किया गया था और ये इलाजरत होने के कारण इनको पैरोल पे दिया गया था। इसी में इलाज के क्रम में ये यहाँ